మంచిలా అండి. నేను మల్టీమీడియా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నేను అందరు బాబాల్లాగే రమణానంద మహర్షి కూడా అంటే అలా అనుకున్నాను. కానీ కొన్ని మాటలు కూడా మాట్లాడాను. కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా బాబా నాకు సమాధానం చెప్పాడు. సో అందరిలా కాదు, ఈయన నాలాగానే వచ్చాడు, ఈయన నా మెసెంజర్ లాగా వచ్చాడు అని ఒక మెసేజ్ ఇచ్చాడు నాకు. సో నేను అప్పటి నుంచి ఈయన బుక్స్ చదవడం, రోజు టీవీలో చూడడం కంపల్సరీ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే నాకు బాబా ఫుల్ లైట్ కనిపించింది. బాబా అలా పెరుగుతూ ఉన్నాడు, ఎంత హైట్లో పెరుగుతూ ఉన్నాడంటే అసలు కనిపించట్లేదు. అలా పెరుగుతూనే ఉన్నాడు, పైకి చూస్తున్నా కొద్దీ పెరుగుతూనే ఉన్నాడు. ఇంకా తర్వాత ఏమైందంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా విగ్రహం కనిపించింది. విగ్రహం పాదాలలోంచి 4 వైట్ పూసలు మెరుస్తున్నాయి. అవి వచ్చి నా చేతిలో వచ్చాయి. దాని తర్వాత ఇంకేంటంటే బాబా ఇంకేమన్నాడంటే నీకు నేను చాలా ఇచ్చాను, ఇంక నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగాడు. అడిగితే నేను అన్నాను, నేను నీకు ఇచ్చేదేంటి బాబా, నేనే కదా, నీవే కదా, నావన్నీ నీవే అని చెప్పాను. ఇంకా తర్వాత విజయవాడ కనకదుర్గ కనిపించింది నాకు. మొత్తం మల్లెపూలు, గులాబీ పూలు ఫుల్ అలా కనిపిస్తూనే ఉన్నాయండి. అగరబత్తి వాసన కనిపిస్తూనే ఉంది. ఇది నాకు చాలా, అందులో రమణానంద మహర్షి గారు కూడా కనిపించారు. నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంకా ఫుల్ నమ్మకం వచ్చేసింది ఆయన మీద. సో కొంచెం చాలా సంతోషంగా ఉంది. అందరు బాబాలాగా ఈ స్వామి కూడా అనుకున్నావు కదా? అవునవును. అప్పుడు బాబా లైవ్గా కనిపించి చెప్పాడా? కళ్ళు కనిపించి చెప్పాడు. కళ్ళు కనిపించి ఇలా కాదు, ఆయన బాబా అందరు బాబాలా కాదు ఈయన. నేను అనుకున్నాను కమర్షియల్, ఈయన కూడా కమర్షియల్ బాబానేమో అనుకున్నాను. కానీ అలా కాదని తెలిసింది. ఓకే ఓకే, మంచిదమ్మా. ఓకే.